దేవునికి స్తోత్రం. ఏదైనా కలవరి కరుణా సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సుందరమైన వాగ్దానం. యెహోవానను నేను తగిన కాలమందు ఈ కార్యం త్వరపెట్టెదను. యెషయా గ్రంథం 60:22. ప్రియా కలవరి కరుణాసాగరైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప, ఆయన కార్యం, ఆయన క్రియ మీ పట్ల జరగాలని ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆ దేవాదేవుడు తన ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాన్ని మీ పట్ల జరిగించినప్పుడు ఆయన నామానికి మహిమకరంగా, ఆయన నామానికి ఘనతగా, ఆయన సాక్షులుగా మీరు నిలవండి. మన దేవుడు శాంతమూర్తి. ఆయన అన్నిటినీ తగిన కాలమందు చక్కగా చేయవాడు. నీవు తలంచిన కార్యం జరగలేదన్నప్పుడు నీవు సనుక్కొనసాగదవు. అప్పుడు ప్రభువు నా సమయం ఇంకనూ ఆసన్నం కాలేదని కానాను ఊరిలో వివాహమందు మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకోనండి. శిష్యులు ప్రయాణం చేసిన వాడ మునిగిపోయే ప్రమాదం సంభవించినప్పుడు తీవ్రంగా వచ్చిన అద్భుతములు జరిగించిన సంఘటన కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు తన సమయమందు అద్భుతమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. నేను తగిన కాలమున తగిన కార్యం మీ జీవితంలో జరిగిస్తాను, ప్రసన్నమైన కార్యం జరిగిస్తానని మన ప్రియ ప్రభువు మనకి తెలియపరుస్తున్నారు. మన దేవుడు, ఆయన కార్యం ఆలస్యంగా జరిగినను అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు చేసే అద్భుత దేవుడు, ఘనమైన కార్యం చేసే ఘనుడు, మహోన్నతమైన కార్యం చేసే మహోన్నతుడు ఆయనే. దేవుడు తాను అద్భుతమైన కార్యం చేయడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా ఆయనందు నిరీక్షణ విశ్వాసం కలిగి ఆ దేవదేవుని, ఆ సర్వోన్నతునందు విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణమైన కార్యాభివృద్ధి మన జీవితంలో జరుగుతున్నది. ప్రభు సకల జీవరాశులకు ఆహారం ఇచ్చి పోషించున్నాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చదవని కీర్తనాకారుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొండల తట్టు నా కళ్ళుచున్నాను, భూమి ఆకాశం సృజించిన దేవుని యొద్ద నుండి నాకు సహాయం వచ్చినని విశ్వాసంతో ప్రార్థిస్తే గనక నిశ్చయముగా తగిన కాలమందు, తగిన రీతిలో, తగిన కార్యం ప్రభు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పక్షాన, మీ బిడ్డల పక్షాన ఆశ్చర్యకరమైన కార్యం జరిగించగల అద్భుత దేవుడు, సత్య స్వరూపైన దేవుడు మన యేసునాథుడు. ప్రభు తాను ఏర్పరచుకున్న వారిని ప్రేరేపించగా వారు త్వరబడి మంచి పనులు చేయుచున్నారు. నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని అబ్రహాం తన భార్యతో చెప్పాడు. దూతలు కూడా త్వరపెట్టి దేవుని ఉద్దేశం నెరవేర్చున్నారు. కొంగబడిన వారు త్వరగా విడుదల పొందును అనున్నది దేవుని వాగ్దానం. దేవదేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కులై మీరు ఉండండి. ఈ కలవరి విమోచకుడైన దేవదేవుడు కలవరి కార్యాభివృద్ధి మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే. మీరు తప్పగా ఆ దేవాదేవుడికి, ఆ మహిమాస్వరూపుడికి, ఆ సర్వోన్నతుడికి ప్రార్థించండి. ప్రార్థన ద్వారానే విజయం, ప్రార్థన ద్వారానే ఆనంద సంతోషాలతో మనం నింపబడాలంటే సర్వకృపామయుడైన దేవదేవుడికి మనసిప్పి ప్రార్థించండి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని రక్తమే మన ఆశ్రయం గనక ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంతో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మదేవుని కార్యాబ్ది పొందుకుందాం. ప్రభు కృప మీతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడు, సర్వాధికారి, కలవరి సత్య స్వరూపుడైన పరమ తండ్రి నీకు స్తోత్రాలు. కలవరి కరుణామూర్తి, దయాదాక్షిణ్యపురుడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభాగ్దానం ద్వారా మీ పిల్లలను మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. ప్రసన్నమైన ప్రతి మీ కార్యం అప్పట్లో జరిగించండి. న్యాయమూర్తి, న్యాయాధిపతి, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, శ్రీమంతుడా, ఉన్నతమైన మీ కార్యం, మేలైన కార్యం, ఘనమైన కార్యం మీరు జరిగించి, మీ పరిశుద్ధాత్మ విజయవంతమైన ప్రతి ద్వారాలు మా జీవితంలో మీరు జరిగించి మీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచండి. సర్వాధికారి, సర్వప్రియ, జగత్రక్షుడా, శ్రీమంతుడా, పరిశుద్ధుడా, నా దేవా, నా రక్షక, నా విమోచకుడా నీకు స్తోత్రాలు. మా సంపన్నుడా నీకు స్తోత్రాలు. మా సర్వాధికారి, నీ యొక్క ఉన్నతమైన కార్యాలు మీ బిడ్డలను మా అందరి పట్ల జరిగించి మీ బిడ్డలను మాకు అందరికి ఆరోగ్యాలు దయచేసి ఈ శోధనను కీడును మమ్మల్ని తప్పించి నీ కుమారుడు యేసు రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి యేసు నామములో ఆశ్చర్యకరమైన కార్యం మా జీవితంలో జరిగించమని సర్వోన్నతులైన యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జయముగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు కృప మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.